ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల వ్యవహారం చాలా తీవ్రమైన సమస్యగా మారుతోంది. ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. సంపద సృష్టిస్తాం అని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు కేవలం ఏడాదిన్నర గడిచేసరికే జగన్మోహన్ రెడ్డితో సమానంగా అప్పులు చేసేస్తున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భౌతవ్యం ఏంటి, ఈ అప్పుల ప్రభావం ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది? ఈ అంశాల మీద మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి, అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవిప్రసాద్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీ అభిప్రాయం చెప్పమంటే ఎట్లా విశ్లేషిస్తారు ఇప్పుడున్న పరిస్థితిని? ఇది యాక్చువల్గా చాలా దురదృష్టకరమైనటువంటి క్వశ్చన్ అండి మీరు అడిగింది. ఎందుకంటే ఇది ఏపీ ప్రజలు ఎట్లా ఉన్నారంటే ఒక ఆగ్రహ స్వరంతో ఉన్నారు. ఏంటిది, ఏ రకమైనటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం రూపుదిద్దుకుంటుంది, ఇది అప్పుల కుప్పలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారైంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైంది అనేటటువంటి దానికి నిదర్శనంగా మనకు చేస్తున్నటువంటి అప్పులు కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి వేరే విధమైనటువంటి ఆదాయ వనరులు లేకోకుండా కేవలం అప్పుల మీదే గవర్నమెంట్ నడిపించేటటువంటి విధానంతో ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇది చాలా తప్పుడు విధానం. ఈ రకమైనటువంటి అప్పులు అనేటువంటివి రాష్ట్రానికి పెద్ద శాపంగా మారేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ప్రజల గుండెల్లో ఒక రకమైనటువంటి మంటను క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే చాలామంది తెలియదు పాపం. అనేక మంది సామాన్యుల కాడ నుంచి, మధ్యతరగతి వారిని కాడ నుంచి, మరి అలాగే ఉన్నత వర్గాల కాడ నుంచి అందరూ కూడా పన్నులు కడుతున్నారు ప్రభుత్వానికి. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఆదాయాల్లో నుంచి, ఆదాయం ఉన్నా లేకపోయినా ఖర్చు పెట్టిన దాని మీద కూడా పన్ను కడుతున్నారు. పేద ప్రజలకి తక్కువ ఆదాయాలతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు జిఎస్టీ పే చేస్తున్నారు. వాళ్ళు అనేక రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు కొనేవండి, మరి అలాగే వాళ్ళకి అవసరమైనటువంటి ఇతర వస్తువులు, వస్త్రాలు, దుస్తులు, మరి వాళ్ళ జీవితానికి అవసరమైనటువంటి ఏది కొనుక్కున్నప్పటికీ కూడా దాని మీద జిఎస్టీలు మరి ఆ ఇతర ట్యాక్సులు కడుతున్నప్పుడు మరి ఈ యొక్క కట్టిన ట్యాక్స్ వాళ్ళకు ఉపయోగపడాలి. ఎందుకు కడుతున్నారు? వాళ్ళ అవసరాలని తీర్చడం కోసం ప్రభుత్వానికి పన్ను కడతాం. కాబట్టి పన్ను కట్టి ఊరికే కట్టం కదండి. మనం పన్ను కట్టేది ఎందుకంటే మీ అవసరాలు ఉంటే వాటిని తీర్చడం కోసం ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి తీసుకున్నటువంటి పన్నుని సక్రమంగా అక్కడ వినియోగిస్తున్నామా లేదా అనేటటువంటి దాని మీద ఒక ఆడిట్ లేదు, ఒక రకమైనటువంటి దాని మీద ఒక నిఘా లేదు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ మరి ఖర్చుల్ని విపరీతంగా యథేచ్ఛగా మరి చేసుకుంటూ పోతుంది. ఈ ప్రభుత్వాన్ని కాదు, గత ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి విభజిత రాష్ట్రంలో ఈ రకమైనటువంటి అప్పుల కుప్పగా మారిపోయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పులు తగ్గించడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి నాయకులు అప్పులను పెంచుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మీరే ప్రస్తావించారు, గత ప్రభుత్వం కూడా అప్పులు చేసిందని. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, వెనుజువేలా అయిపోతుంది, ఇట్లా రకరకాల విమర్శల్ని ఇదే టీడీపీ నేతలు చేశారు. ఇప్పుడు మళ్ళీ అంతకు మించి అప్పులు చేస్తున్నారన్న అభియోగాలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడాలంటారు? అదే ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు తప్పులు నెట్టుకుంటూ, వాళ్ళు ఏదో పాసాంది బక్ అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు తప్ప యాక్చువల్ పరిస్థితిని వాళ్ళు గమనించడం లేదు. వాళ్ళు వాళ్ళు నిజమైనటువంటి వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయటం లేదు ఇద్దరు కూడా. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది ఓకే, రాష్ట్ర విభజన ద్వారా మన ఆదాయాలు కోల్పోయాం ఓకే, మరి మనకు రాజధాని లేదు ఓకే, మనకు డెవలప్మెంట్ లేదు ఓకే, కాబట్టి పరిశ్రమలు లేవు ఇక్కడ. కాబట్టి అన్ని విధాలుగా మనకు ఆదాయం వచ్చేటటువంటి వనరులన్నీ కోల్పోయాం. కానీ కోల్పోయినప్పుడు మనం ఎలా ఉండాలి? చాలా పొదుపుగా వ్యవహారం చేయాలి, చాలా ఆచితూచి ఖర్చులు పెట్టాలి, మరి ఆచితూచి ప్రభుత్వ నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునే విధంగా చేయాలి. కాబట్టి ప్రభుత్వ నిర్వహణ వ్యయాన్ని కూడా వీళ్ళు సరిగా చేయని పరిస్థితుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి దీనికి ఏంటంటే మనకు ఆదాయం పెరగలేదు కానీ అప్పులు పెరిగినాయి, ఆదాయం పెరగలేదు అప్పులు పెరిగినాయి, పరిశ్రమలు రాలేదు, ప్రకటనలు మాత్రం విపరీతంగా చేస్తున్నారు. ఏంటి అద్భుతమైన ప్రకటనలు, అదుగో లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి, అదుగో ఇది అంతర్జాతీయ కంపెనీలు వచ్చేస్తున్నాయి, పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, మనకి ఇది అది అని చెప్పి గొప్ప గొప్ప ప్రకటనలు మాత్రం మీడియాలో చేస్తూ ఉన్నారు తప్ప పరిశ్రమలు రావట్లేదు. ఉద్యోగాలు లేవు కానీ భరోసాలే మిగిలినాయి.
ఉద్యోగాలు ఇస్తాం, ఇన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం, అన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది, దానిలో ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మరి ఈ రకమైనటువంటి భరోసాలు ఇచ్చుకుంటా పోయారు. కూడా భరోసాలే మిగిలినాయి కానీ ఉద్యోగాలు మిగలలేదు. కానీ పెట్టుబడులు రాలేదు, కానీ భారం అయితే పెరిగిపోతుంది. పెట్టుబడులు మనకేం రావట్లేదు కానీ అప్పుల భారం అయితే పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మరి మనకి ఏ రకంగా కనిపిస్తుందంటే ఇది అప్పుల కుప్పలాగా తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటటువంటిది మనకు తెలుస్తుంది. కాబట్టి అప్పు తీసుకోవడం అంటే నేరమేం కాదు. అప్పు ప్రతి వాళ్ళు తీసుకుంటాం, ప్రతి రాష్ట్రం తీసుకుంటుంది, ప్రతి దేశము అప్పులు తీసుకుంటుంది. కానీ అప్పులతో పనికిరాని ఖర్చులు చేస్తే కుదరదు, పనికి మాలిన పనులు చేయకూడదు. అప్పులతో మనకి ఏది అవసరమో అది చేయాలి, ఏది ఆదాయాన్ని సమకూరుస్తుందో దాని మీద పెట్టుబడులు పెట్టాలి, ఏది ఉత్పాదకతను పెంచుతుందో దాని మీద ఖర్చులు పెట్టాలి. ఉత్పాదకత వ్యయాలను మాత్రమే చేయాలి తప్ప వేరే విధమైనటువంటి వ్యయాలు చేయటానికి వీల్లేదు అని చెప్పి ఇప్పుడు మరి ఆర్థికవేత్తలు అందరూ చెబుతున్నారు. కాబట్టి అలాంటిది చేయకుండా అప్పులతో సంక్షేమ పథకాలు, అప్పులతో సంక్షేమ నినాదాలు, అభివృద్ధి మోసాలు, ఇదే స్వర్గం, ఇదిగో మేము చేస్తున్నాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి ఆశలు కల్పించి ప్రజలను మోసం చేసేటటువంటి ఒక ప్రభుత్వ విధానాలని మనం చూస్తున్నాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే హయ్యెస్ట్ మరి అప్పులు మనం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర విభజన అప్పుడు చాలా తక్కువ అప్పు ఉంది రాష్ట్రానికి. మరి ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల 6 నెలల కాలంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పుకు పెరిగిపోయింది రాష్ట్ర అప్పు. మరి అప్పుడు 16,000 కోట్లు ఎంత ఉంది రాష్ట్రం విడిపోయినప్పుడు. కాబట్టి ఈ 2 ప్రభుత్వాలే చేసిన ఈ మొత్తం అప్పు. ఈ ఇద్దరు బాధ్యులు అవుతారు. ఎందుకంటే గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆయన ఒక 5 లక్షల కోట్లు చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 లక్షల కోట్లు చేశాడు. మీరు మొత్తం కలుపుకుని ఇప్పుడు ఈ అప్పుతో కలుపుకుంటే 10 లక్షల కోట్లు దాటిపోతుంది. 10 లక్షల కోట్ల అప్పు ఏం చేసినట్టు వీళ్ళు? ఎవరు ఎక్కడ అభివృద్ధి చేశారు, ఏం అభివృద్ధి చేశారు? రాజధాని కడతానికి ఎంత అవసరం అవుతుంది? రాజధాని నిర్మాణానికి ఒక 3,000 అవుతుంది, 4,000 అవుతుంది, 5,000 కోట్లు అవుతుంది. బోర్డులు వేసారు, ఇంటర్నల్ రోడ్లు వేసారంటే వేయలేదు కదా. ఇంకా ఏమి చేయకోకుండా ఇన్ని లక్షల కోట్ల అప్పు తీసుకుని ఏం చేశారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ అప్పులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? అనేది మనం చూసుకుంటే ఇది ఏ పరిశ్రమలు స్థాపించలే వీళ్ళు. ఒక కర్మాగారం స్థాపించలా, ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయలే. మరి ఏం చేసినట్టు ఇది పరిశ్రమలు స్థాపించలా. తర్వాత ఏ ఉద్యోగం కోసం ఏదో పెట్టుబడులు పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చామంటానికి లేదు. కాబట్టి వడ్డీ చెల్లింపులకి పాలనా వైఫల్యం దాచుకునేందుకు ఇదని చేస్తున్నారు వీళ్ళు. బాగా అప్పులు చేసుకున్నారు, ఆ అప్పుల మీద వడ్డీలు చెల్లించాలి, వడ్డీలు చెల్లించడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నారు. కాబట్టి మేము విఫలమయ్యామని చెప్పుకోవడాన్ని, అది కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన అప్పుల ద్వారా ప్రభుత్వాలని నెట్టుకొస్తున్నటువంటి విధానం మనకు కనపడుతుంది. ఇది అభివృద్ధి కాదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయటం, భావి తరాలకి అప్పుల్ని మరి వాళ్ళకి వారసత్వంగా ఇవ్వటం అనేటువంటిది ఇది ఒక పెద్ద ఆర్థిక దోపిడీ కిందకి వస్తుంది. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ ఏంటంటే, 1 బడ్జెట్ అప్పులు చేస్తున్నారు, 2 బడ్జెటేతర అప్పులు కూడా కార్పొరేషన్ల ద్వారా చేస్తున్నారు. ఈ రెంటికి తోడు ఇప్పుడు అమరావతి అప్పు, ఇలా అన్ని వైపుల నుంచి అప్పులే తప్ప ఆదాయం సృష్టించే మార్గం కనిపించట్లేదు. సంపద సృష్టిస్తామని చెప్పిన మాటల వరకే పరిమితం అవుతున్నారు. మరి దీనికి ఎట్లా పరిష్కారం ఏంటంటారు? దీనికి మీరు చూపించే ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటారు? అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేసేటటువంటిది అప్పులు ఎట్లా 3 రకాలుగా ఉన్నాయి. ఒకటేంటి, ప్రభుత్వ అప్పు, ప్రభుత్వం డైరెక్ట్గా చేస్తున్నటువంటి అప్పు. రెండోది కార్పొరేషన్ల ద్వారా చేసేటువంటి అప్పు. మూడోది ఆఫ్ బడ్జెట్ అప్పులని కొన్ని ఉంటాయి, ఆఫ్ బడ్జెట్లో లేని అప్పులు. కాబట్టి ఈ 3 రకాల అప్పులు ప్రభుత్వాలు చేస్తున్నాయి. ప్రభుత్వం చేసే అప్పు బడ్జెట్లో చూపించాలి. బడ్జెట్లో అంటే ఇప్పుడు డెఫిసిట్ బడ్జెట్ అని అంటాం మనం. డెఫిసిట్ బడ్జెట్ అంటే వచ్చే ఆదాయానికి చేసే ఖర్చుకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసమే అది డెఫిసిట్. అంటే ఆదాయం ఏమో తక్కువ, ఏమేమి ఎక్కువగా చేస్తాం కాబట్టి డెఫిసిట్ బడ్జెటింగ్ అంటాం. డెఫిసిట్ బడ్జెట్లో ఉన్న డెఫిసిట్ని ఎలా కవర్ చేసుకోవాలంటే మరి ఇలాగే అప్పులు చేసి కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు బడ్జెట్ వేసి ఇదిగో ఇన్ని లక్షల కోట్లు, అయితే 80,000 కోట్లు, 90,000 కోట్లు మాకు బడ్జెట్ లోటు ఉంది అని చెప్పి మీరు చెప్తారు. దానికి అసెంబ్లీ అప్రూవ్ చేస్తుంది. కానీ మీ యొక్క అప్పు అంతవరకే పరిమితం అవ్వాలి. ఎందుకంటే అది అసెంబ్లీ శాంక్షన్ చేసిన బడ్జెట్. దాన్ని కాకుండా దాన్ని డబల్ అయిపోద్ది. మీకు డబల్ ఖర్చు చేసేస్తారు. డబల్ ఖర్చు చేసి దానికి శాంక్షన్ అసెంబ్లీ శాంక్షన్ లేదు. అసెంబ్లీ శాంక్షన్ లేదంటే ప్రజల శాంక్షన్ లేదు. ప్రజల శాంక్షన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ వ్యక్తిగత
ఆ, హోదాలో మీరు తీస్తున్నటువంటి అప్పులు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఒక సంవత్సరానికే మీరు 1,37,000 కోట్ల రూపాయలు మరి మీరు బడ్జెట్ లోటుని మీరు అప్పుగా చేశారు. మరి ఇంకో సంవత్సరం వచ్చింది, ఇప్పుడు 8 నెలల్లోనే 1,03,000 కోట్ల రూపాయలు దాదాపు చేశారు. మొత్తం కలిపితే 2,70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు అంటున్నారు. అయితే ఇంకా పబ్లిక్ సెక్టర్ అప్పు ఎంత ఉంది, ఆఫ్ బడ్జెట్ అప్పు ఎంత ఉంది, ఇవన్నీ తీసుకుంటే 3 లక్షల కోట్ల రూపాయలు 18 నెలల్లోనే మీరు చేశారనేటువంటిది ఒక ప్రధానమైన ఆరోపణ ప్రభుత్వం మీద. ఆరోపణగా నిజం అది. ఇక్కడ కొద్ది గొప్ప 10,000 5,000 కోట్లు అటు ఇటు తేడా ఉండొచ్చాము కానీ అంచనాల్లో, బట్ ఖచ్చితంగా మీరు చేసినటువంటి అప్పు ఇది అని చెప్పి మీ యొక్క C&AG రిపోర్ట్లే చెప్తున్నాయి. కాబట్టి మీరు అప్పు అనేటువంటిది యథేచ్ఛగా, విచ్చలవిడిగా, అనియంత్రణగా మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడం అనేటువంటిది చాలా గర్హించదగినటువంటి విషయం. కాబట్టి ప్రజలపై ఇది భారం పడుతుంది. ప్రజలకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వలేరు మీరు, రైతులకి ఏం గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. మేము గిట్టుబాటు ధర ఎక్కువ ఇచ్చాము, దానివల్ల ఖర్చులు అవుతాయి అంటానికి మీరు గిట్టుబాటు ధర పెంచట్లేదు. తర్వాత ఉద్యోగాలకి మేము కొత్త ఉద్యోగాలు ఇచ్చాం, వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది, అందుకే ఖర్చులు పెరిగినాయి అని చెప్పి చెప్పుకోవడానికి మీరు ఉద్యోగాలు ఇచ్చింది లేదు. తర్వాత మహిళలకి భద్రత కోసం మేము ఏదో ఖర్చు పెట్టాం, ఏదో మహిళా పోలీసులు స్టేషన్లు పెట్టాం, మహిళా పోలీసులు నియమించాం, లేదా వాళ్ళకి ఒక సెక్యూరిటీ క్రియేట్ చేసాం, ఇట్లాంటి చెప్పుకోవడానికి మహిళలకు భద్రతే లేదు. కాబట్టి పేదవాడికేమో ఏ రకమైన భవిష్యత్తు లేకోకుండా ఊరికే సంక్షేమ పథకాలు ఇచ్చి కూర్చోబెట్టి పెంచేటువంటి విధానాలని మీరు అమలు చేస్తున్నారు. కాబట్టి పేదవాళ్ళకి మీరు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టేది వాళ్ళకి ఉత్పత్తి చేసుకునే విధంగా, ఉపాధి కల్పించే విధంగా ఉండాలి, అంతేగాని కూర్చోబెట్టి పెట్టేటట్టుగా ఉండకూడదు. కాబట్టి ఈ రకమైనటువంటి తప్పుడు ప్రాధాన్యతల ద్వారా మీరు చేసే ఖర్చుల వల్ల మనకి రాష్ట్రం దివాళా కూర్తంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి మన యొక్క డిమాండ్లో ఏంటంటే, ప్రజల యొక్క డిమాండ్లు ఏంటంటే అప్పుల పైన శ్వేతపత్రం విడుదల చేయాలి. అసలు ఏంటి పారదర్శకత లేదు, అప్పులు ఎంత చేశారో చెప్పట్లేదు. మేము ఎక్కడెక్కడ గ్యాదర్ చేసుకోవాలి C&AG రిపోర్ట్స్, బడ్జెట్లో నుంచో, లేదంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ నుంచో, లేదంటే ఇతర నుంచో మనం అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది తప్ప ప్రభుత్వం ఇదిగో మేము ఇంత ఖర్చు అయింది, ఇంత అప్పు ఉంది అనేటువంటిది మీరు స్పష్టంగా చెప్పటం వల్ల పారదర్శకత లేదు మీ అడ్మినిస్ట్రేషన్లో. కాబట్టి ఆ రకమైనటువంటి మరి ట్రాన్స్పరెన్సీని మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని మీద శ్వేతపత్రం విడుదల చేయండి మీరు. తర్వాత పెట్టుబడులకు మాత్రమే అప్పులు చేయాలి, మీ ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి వీల్లేదు. అప్పు తెచ్చాం, ఎందుకు ఖర్చు అయింది చెప్పాలి మీరు. పెట్టుబడులు పెట్టారా లేదా, ఇక్కడ ఆస్తి చూపించండి. నేను 1,00,000 కోట్లు అప్పు తెచ్చానంటే ఆ 1,00,000 కోట్లకు ఆస్తులు లేని అప్పులు ఏంటి? మీరు ఆస్తులు కట్టారా, బిల్డింగ్ కట్టారా, ఫ్యాక్టరీ పెట్టారా, లేదంటే ఏదన్నా ఉద్యోగ కల్పన కార్యక్రమం చేశారా, లేదంటే ఏ రకమైనటువంటి పెట్టుబడులు చేశారో, పబ్లిక్ సెక్టర్ యూనిట్ స్టార్ట్ చేశారా, ఏం చేశారని మీకు అప్పు చేస్తున్నారు మీరు. కాబట్టి అప్పుకి మరి ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ ఎసెట్ ఉండాలి అక్కడ. ఆ ఎసెట్ లేకుండా లేదా ఉత్పాదకత లేకుండా చేసే అప్పులు మరి అది చాలా ప్రమాదకరమైనటువంటి అప్పులు. ఒక ఇల్లు మనం ఒక ఇల్లు అప్పు మీద తీసుకుంటున్నామంటే మరి అప్పు అనేటువంటిది తీర్చుతూ ఉండాలి. తీర్చకపోతే అప్పుని ఎవరో వేలమేస్తాడు. ఇక్కడ అప్పు చేయడానికి ఇక్కడ ఆస్తి లేదు. ఇక్కడ ఆస్తి లేకుండా అప్పు చేస్తున్నాం. అప్పు చేస్తే మరి అప్పు భారం ఎవరి మీద పడుతుంది? ప్రజలకు పన్నుల ద్వారా వేస్తారు, లేదంటే మళ్ళీ అప్పు చేసేటప్పుడు అప్పు చేస్తున్నారు. మీ పబ్బం గడుపుకుని మీరు వెళ్ళిపోతారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మీ యొక్క ప్రాధాన్యతలు మార్చుకుంటూ మీ ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ఆర్థిక విధానాలతోటి మీరు అప్పులతో పాలన చేస్తున్నారు అనేటువంటిది తెలుస్తుంది. సరే, ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే, చంద్రబాబు నాయుడు విపక్షంలో ఉండగా మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ప్రజలందరికీ పంచుతాం అని చెప్పారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు GST లెక్కల్లోనే చూస్తే ఆంధ్రప్రదేశ్ లో GST వసూళ్లు పెరగాల్సిన దానికి భిన్నంగా రివర్స్ ట్రెండ్ లో ఉంది, వెనకబడుతున్నాం, చాలా తగ్గిపోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకని ఇలాంటి పరిస్థితి వస్తుందంటారు? దీనికి ఏంటి మార్గం? మన ముందున్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటంటారు? ఇప్పుడు GST అనే ప్రభుత్వం అప్పుల్ని తగ్గించుకోవాలంటే కొన్ని మార్గాలు ఉంటాయి. ఎట్లా మన యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంచుకోవాలి, తర్వాత రెవెన్యూని పెంచుకోవాలి, తర్వాత ఖర్చులను తగ్గించుకోవాలి. ఈ 3 విధానాల ద్వారా మాత్రమే ఏ ప్రభుత్వం అయినా తన అప్పులను నియంత్రించుకోగలదు. పారిశ్రామికీకరణ ద్వారా ఉత్పత్తి పెంచుకోవాలి. పారిశ్రామికీకరణ ద్వారా ఉత్పత్తి పెరిగినప్పుడు ఆ ఉత్పత్తిని అమ్మినప్పుడు వచ్చినప్పుడు GST వస్తుంది. కాబట్టి GST ఆదాయాలు పెంచుకోవాలి అంటే ఉత్పత్తి పెరగాలి.
ఉత్పత్తి పెరగాలంటే చేసిన అప్పుని ఉత్పాదకత కంపెనీల మీద పెట్టాలి. యా కాబట్టి అది పెట్టకోకుండా మీరు అప్రాధాన్యత రంగాలకి మీరు కేటాయించుకుంటూ పోవటం వల్ల ఉత్పత్తి లేదు, ఉత్పత్తి లేకపోవటం వల్ల అమ్మకాలు లేవు, అమ్మకాలు లేకపోవటం వల్ల అమ్మకపు ట్యాక్స్ లేదు, అదే జిఎస్టీ అంటాం దాన్ని అండి, సేల్స్ ట్యాక్స్ లేదు. కాబట్టి సేల్స్ ట్యాక్స్ అనేటువంటిది తగ్గిపోతుంది. తగ్గిపోవడానికి ప్రధాన కారణం కొనుగోలు శక్తి ప్రజల్లో లేదు. కొనుగోలు శక్తి ప్రజల్లో లేకపోవడానికి ప్రధాన కారణం ఆదాయ వనరులు తగ్గిపోతున్నాయి. ఆదాయ వనరులు తగ్గిపోవడానికి ఉపాధి లేదు. ఉపాధి తగ్గిపోయి ఎన్ని ఇంటర్లింక్డ్ ఎన్ని ఇంటర్లింక్డ్. మీరు పెట్టుబడి పెట్టాలి, ఉత్పత్తి తయారు చేయాలి, అమ్మకాలు పెంచాలి, మరి ఉపాధిని కలగజేయాలి. ఉపాధిని కలగజేసినప్పుడు జీతాలు వస్తాయి కాబట్టి వాళ్ళకి కొనుగోలు శక్తి పెరుగుద్ది. కొనుగోలు శక్తి అంటే డిమాండ్. ఆ డిమాండ్ పెరగటం ద్వారా వాళ్ళు ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెట్టడం దాని మీద మీకు జిఎస్టీ వస్తుంది. కాబట్టి ఈ జిఎస్టీ అనేటువంటి ఆదాయాలు పెంచుకోవడానికి కావాల్సినటువంటి వనరుల్ని, ఆ యొక్క అవకాశాలని మీరు క్రియేట్ చేయటం లేదు. అందువల్ల జిఎస్టీ అమ్మకాలు తగ్గిపోయినాయి. తగ్గిపోవటానికి అదొకటే కాదు, జిఎస్టీ తగ్గిపోవడానికి ప్రధానమైన కారణాలు అనేకం ఉన్నాయి. ఒకటి ఇసుక ఉంది. మీరు ఇసుకని మరి ఏదో అమ్ముతున్నాం వస్తున్నాం అని అంటున్నారు. మరి ఇసుక అంతా కూడా అక్రమ రవాణా, అక్రమ అమ్మకాలు. మరి ప్రతి ప్రజాప్రతినిధి కూడా అక్రమంగా ఇసుకుని ఇతర రాష్ట్రాలకి అమ్ముకునేటువంటి బిజీలో ఉన్నారు. వాటి మీద ఏ రకమైన పన్ను వసూలు చేయట్లేదు మీరు. మరి టోల్ గేట్లన్నీ ఫ్రీగా వదిలేస్తున్నారు వాళ్ళు. మరి అలాంటప్పుడు మీకు ఆదాయం ఎలా వస్తుంది? మీ ప్రజాప్రతినిధులే మీరు అవినీతి కార్యక్రమాలకు మీరు ప్రోత్సహిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఆదాయాలు పడిపోవడానికి కారణం మీరే. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ మైనింగ్ సెక్టర్ ఉంది. ఆ మైనింగ్ సెక్టర్లో ఒక వే బిల్లు మీదే మీరు అనేక రకాలైనటువంటి ట్రక్కులు మరి అదే నంబర్ మీద వెళ్ళిపోవడానికి మీరు పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. దానికి ప్రజాప్రతినిధులు చేస్తున్నారు ఇదంతా కూడా. కాబట్టి ఆ రకమైనటువంటి ఒకటి అమ్మకాల విలువ తగ్గిపోతుంది, అమ్మక పన్ను వచ్చేది కూడా రాకుండా పోతుంది. ఇది అక్రమ సేల్స్. అక్రమ సేల్స్ అంటే అన్అకౌంటెడ్ సేల్స్. అన్అకౌంటెడ్ సేల్స్ మీద రెవెన్యూ రాదు కాబట్టి ఆ రెవెన్యూ మీకు లాస్ అయిపోతుంది. ఒక పక్కన ఇసుక, ఒక పక్కన మద్యం, ఒక పక్కన మైనింగు, ఇలాంటి మార్గాల ద్వారా వచ్చేటువంటి సేల్స్ మీద మీకు అసలు రానే రావట్లేదు. తర్వాత మధ్యతరగతి మీద మీరు ఎక్కువ పనులు వేస్తుంటే చాలామంది కట్టడం లేదు. తర్వాత వాళ్ళకి శాలరీస్ తిరిగి పాపం వాళ్ళకి టీడీఎస్ కట్ అవుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు దాచుకోవడానికి ఏమి లేదు. కానీ ప్రైవేటు సేవా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ట్యాక్సులు కట్టడం లేదు. కాబట్టి వాటిని ఒక ఆర్గనైజ్ చేసుకోవాలి. మీరు ఒక కంప్యూటరైజ్ చేసుకోవాలి. కంప్యూటరైజ్ చేసుకుని ప్రతి సేవ మీద వచ్చేటటువంటి ఆదాయాల మీద మీకు రెవెన్యూ వచ్చే విధంగా మీకు జిఎస్టీని విస్తృతపరచుకోవాలి. కాబట్టి జిఎస్టీ పేమెంట్ యొక్క స్కోప్ని పెంచుకోవాలి. కాబట్టి విస్తృతం చేసుకోవాలి పరిధిని. కాబట్టి అలా చేసుకోవడం ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవటం అదొకటి. తర్వాత వ్యయాన్ని కంట్రోల్ చేయాలి, ఖర్చులను కంట్రోల్ చేయాలి. ఖర్చులను కంట్రోల్ చేయటం అంటే మీరేం చేయాలంటే పనికిరాని ఖర్చులన్నీ తగ్గించుకోవాలి. మీరు విపరీతమైనటువంటి ప్రయాణాలు చేస్తున్నారు, విదేశీ పర్యటనలు చేస్తున్నారు, పెద్ద పెద్ద మీటింగులు అంటారు, పెద్ద పెద్ద ప్రకటనలు అంటారు, వాణిజ్య ప్రకటనలు అంటారు. వారు ఏ కార్యక్రమం చేసినా డప్పు కొట్టుకుంటూ పెద్ద పెద్ద ప్రచార ప్రకటనలు, వ్యాపార ప్రకటనలు లాగా ప్రభుత్వ ప్రకటనలు ఇస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనలకు ఎందుకంటే అంత హంగామాలు. ఇది ప్రైవేట్ కంపెనీయా? మీరు అన్ని కోట్ల రూపాయలు మరి మీ వ్యాపార సంస్థలకి, మీ వ్యాపార సంస్థల్లాగా మీరు ప్రైవేటు పేపర్ల వాళ్ళకి, మీడియా వాళ్ళకి మీరు విపరీతమైన డబ్బులు మీరు పే చేస్తున్నారు ఈ ప్రభుత్వ ప్రకటనల ద్వారా. కాబట్టి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రకటనల ద్వారా మరి మీడియా వాళ్ళకి ఇవ్వటమే జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కార్యక్రమం చేసేటప్పుడు దాని ప్రకటనలు ఎందుకండి? దాని ప్రజలు తెలుస్తారు కదా, ప్రజలే వస్తారు, పార్టిసిపేట్ చేస్తారు, అంతా చేస్తారు. దానికి ప్రకటనలు ఎందుకు? మీరు ఎలక్షన్ టైంలో ఎంతో ప్రకటనలు చేస్తారు, మరి కార్యక్రమాలకే ప్రకటన చేస్తున్నారు. మరి ఇష్టం వచ్చినట్టుగా మీరు ఖర్చులు పెట్టుకుంటూ వెళ్తే ఆదాయానికి వ్యయానికి పొంతన ఉండదు. ఆ పొంతన లేకపోవడం వల్ల డెఫిసిట్ బడ్జెట్ అవుతుంది. డెఫిసిట్ బడ్జెట్ అవడం దానివల్ల అప్పు చేస్తున్నారు. కానీ ఆ అప్పును మించి డెవలప్ చేస్తున్నారు, అది లెక్కల్లోకి రావట్లేదు. కాబట్టి అది పెరిగిపోయింది, అంచనా వ్యయాలు పెరిగిపోయినాయి, అందువల్ల మేము అప్పు చేయాల్సి వచ్చింది అని తర్వాత చెప్తారు. కానీ దానికి అసెంబ్లీ శాంక్షన్ ఏది? కాబట్టి అసెంబ్లీ శాంక్షన్ లేనప్పుడు మీరు బాధ్యులు అవుతారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎవరైతే బడ్జెట్కి మించిపోయి అప్పులు చేసినట్లయితే ఆ చేసినటువంటి ప్రభుత్వ అధినేతల మీద బాధ్యత ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అవసరమైతే అరెస్ట్ చేయాలి. ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? అప్పులు ప్రజల ధనం ఇది.
ప్రజల ధనాన్ని మీ ఇష్టం వచ్చిన లగ్జరీలకు వాడుకోవడానికి కాదండి. మీ కార్లు కొంటారు, లేదంటే ఇది చేస్తారు, లగ్జూరియస్ ఇది చేస్తారు, మీ ఇళ్ళ రిపేర్లు చేస్తారు, మీ యొక్క పెద్ద 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 ఏదో చీఫ్ మినిస్టర్ అంటే పెద్ద మహారాజాలాగా మీరు చేసుకుంటున్నారు. ఇవన్నీ 5 స్టార్ హోటల్లో ఉంటున్నారు. మరి మరి బోళ్ళ మంది మంత్రులు ప్రైవేటు క్వార్టర్స్లో ఉంటున్నారు, హైయెస్ట్ రెంట్లు పే చేస్తున్నారు. ఇవన్నీ అవసరమా? కాబట్టి ఇవన్నిటి ద్వారా వ్యయాలు పెరిగిపోతున్నాయి, రాబడి తగ్గిపోతుంది. రాబడి తగ్గిపోయి వ్యయాలు పెరిగినప్పుడు మరి బడ్జెట్ అస్తవ్యస్తం అవుతుంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం దుబారా వ్యయం చేయడంలో చాలా ఉదారంగా సాగుతూ తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు. దాంతో పాటుగా ప్రభుత్వ సొంత ఆదాయం పెంచుకునే మార్గాల మీద సరైనటువంటి దృష్టి లేదని కూడా అంటున్నారు. వీటన్నిటికి తోడుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులను ఉత్పాదక రంగాలపై మాత్రమే వెచ్చించేలా నిర్ణయాలు ఉండాలి. అప్పుడు మాత్రమే రాష్ట్రానికి భవిష్యత్తు తరానికి శ్రేయస్కరమైనటువంటి దిశలో పాలన సాగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని దేవిప్రసాద్ గారు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.